నమస్కారము. 2024వ సంవత్సరానికి కాను తులారాశి వారి యొక్క గోచార ఫలాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ 2024వ సంవత్సరంలో తులారాశి వారి యొక్క గోచార ఫలాలు మొత్తంగా మనం జాగ్రత్తగా గమనించినట్లయితే సాధారణంగా ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా శనేశ్వరుడు ఈ తులారాశి నుండి 5వ స్థానమైనటువంటి కుంభరాశిలో సంచరించేటటువంటి కాలంగా ఈ సంవత్సరం ఉండబోతుంది. ఆ విధమైనటువంటి ఏవైతే సంచారాలు ఉంటుంటాయో అక్కడ నుండి 6వ స్థానంలో కేతుగ్రహం యొక్క సంచారం అనుకూలంగా ఉన్నప్పటికీ జనవరి నుండి ఏప్రిల్ వరకు గురుడు కళత్ర స్థానమైనటువంటి 7వ స్థానంలో సంచరించేటటువంటి కాలము. అటు పిమ్మట ఈ గురుడు 7వ స్థానం నుండి 8వ స్థానంలో మే నుండి డిసెంబర్ వరకు కూడా అక్కడ 8వ స్థానంలో సంచరించేటటువంటి కాలమంతా కూడా ఇబ్బందులు కలిగించడం లేదా సాధారణమైనటువంటి ఫలితాలు పొందేటటువంటి అవకాశాలు ఉంటుంటాయి. మొత్తం మీద ప్రధానమైనటువంటి గ్రహాల యొక్క సంచారాలు ఏవైతే ఉంటుంటాయో ఈ సంవత్సరం ఈ తులారాశి వాళ్లకు అటు ఆరోగ్యపరంగా, వ్యవహారపరంగా, వృత్తిపరంగా ముఖ్యమైనటువంటి అంశాల్లో తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఈ సంవత్సరం తులారాశి వారు ఈ 2024వ సంవత్సరంలో ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో తప్పనిసరిగా జాగ్రత్తలు ఉంటూ ఉండాలి. 2024వ సంవత్సరంలో ప్రథమార్థం తులారాశి వాళ్లకు అన్ని విధాలుగా కలిసి వస్తుంది. ద్వితీయార్థమైనటువంటి జూన్ తర్వాత డిసెంబర్ వరకు కూడా ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా, ఆరోగ్యపరంగా, కుటుంబపరంగా కొన్ని విషయాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టబోతూ ఉన్నాయి. కాబట్టి ఇప్పటి నుండే వాటికి సంబంధించినటువంటి అంశాల్లో తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఏమాత్రం కూడా ఈ కుటుంబ పరంగా, ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, అలాగే వృత్తిపరంగా వచ్చినటువంటి ఇబ్బందులను చులకన చేసి, నిర్లక్ష్యం చేసి, వాయిదాలు వేసి తర్వాత చేద్దాంలే, చూద్దాంలే అనేటటువంటి ప్రయత్నం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. సమస్యను వెంటనే అధిగమించేటటువంటి ప్రయత్నం చేయటం ద్వారా కొన్ని తీవ్రమైనటువంటి సమస్యలను కూడా మీరు సులువుగా అధిగమించేటటువంటి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి. అంతేకాకుండా 2024వ సంవత్సరంలో మధ్యకరమైనటువంటి ఫలితాలు పొందే సందర్భంలో ఉద్యోగస్తులకు సాధారణంగా ఉండబోతుంది. అనుకున్నటువంటి కార్యక్రమాల్లో చేపట్టే పనుల విషయంలో కొన్ని రకాల బద్ధకాలు కావచ్చు, పరిస్థితులు అనుకూలించక కావచ్చు, లేదా మీకు వాటి యందు అనుభవం లేకపోవటం వలన ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో గొప్పగా ఏమీ సాధించలేనటువంటి సందర్భాలు ఉండబోతున్నాయి. ముఖ్యంగా రాజకీయపరమైనటువంటి ఒత్తిళ్లు మీ ఉద్యోగం పైన తీవ్రంగా ప్రభావాన్ని చూపించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. వాటి వలన పని ఒత్తిడి పెరుగుతుంది, పనులు ఆలస్యమవుతూ ఉంటాయి. ఎవరినో మెప్పించడం కోసమో, ఎవరినో ఇబ్బంది పెట్టడం కోసమో మీ ఉద్యోగ పని చేసేటటువంటి సందర్భాలు అప్పుడప్పుడు ఎదురవుతూ ఉంటాయి. ముఖ్యంగా ఈ ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండాలి. ఎవరికి అనుకూలంగా వ్యవహరించటమో, ఇంకొకరికి ప్రతికూలంగా వ్యవహరించటం అనేటువంటి ప్రయత్నం చేయకూడదు. సమస్య వచ్చినప్పుడు సున్నితంగా ఎదుటి వారిని నొప్పించకుండా వాటి నుండి మీరు తప్పించుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఇక ఈ 2024వ సంవత్సరంలో వ్యాపారపరంగా కనుక మనం ఆలోచన చేసినట్లయితే కష్టంతో కూడినటువంటి వ్యాపారాలు నిర్వహించేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సినిమా, అలాగే ఇతరమైనటువంటి మీడియా రంగంలో ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి వాళ్లకు ఈ 2024వ సంవత్సరము ప్రథమార్థంగా చక్కగా కలిసి వస్తుంది. ద్వితీయార్థం ఏదైతే ఉంటుందో జూన్ తర్వాత ఇబ్బందికరమైనటువంటి పనులు, ఇబ్బందికరమైనటువంటి సందర్భాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. ఇక ఈ సంవత్సరం ఆర్థిక విషయాల్లో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు మీరు పాటిస్తూ ఉండాలి. కుటుంబపరమైనటువంటి సమస్యలు కొన్ని వేధించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. విద్యార్థులకు ఈ 2024వ సంవత్సరం కాస్త మధ్యస్థంగా ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తులారాశి వాళ్లకు 2024వ సంవత్సరంలో మొదటి 5 నెలలు అనుకూలంగా ఉంటుంటాయి. ఆఖరి 7 నెలలు కాస్త సాధారణమైనటువంటి ఫలితాలు కావచ్చు, లేదా కొన్ని రకాల ఇబ్బందులు, కష్టాలు కలిగించేటటువంటి సందర్భం కావచ్చు ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. అంతేకాకుండా ఈ 2024వ సంవత్సరంలో తులారాశి వారు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవటంతో పాటు
ప్రేమ వ్యవహారిక విషయాల్లో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే 2024వ సంవత్సరంలో ప్రేమకు సంబంధించినటువంటి అంశాల్లో జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ సంవత్సరం ప్రేమ వ్యవహారిక విషయాలు ఇబ్బందులు కలుగచేస్తూ ఉంటాయి. అష్టమ స్థానంలో గురుగ్రహం యొక్క సంచారం తులారాశి వాళ్లకు చాలా చాలా ఇబ్బందులను కలుగచేస్తుంది. అటు కుటుంబ పరంగా, అలాగే భార్యాభర్తల మధ్య ప్రేమ సంబంధమైనటువంటి అంశాల్లో భేదాభిప్రాయాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. మనస్పర్ధలు చోటు చేసుకుంటూ ఉంటాయి. చిన్న చిన్న సమస్యలు పెద్దవిగా మారిపోతూ ఉంటాయి. కాబట్టి మీకు మీరుగా కాస్త సంయమనం పాటించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి. మీ కుటుంబ అభివృద్ధి కోసం, మీ వ్యక్తిగత అభివృద్ధి కోసం తొందరపడి నిర్ణయాలు తీసుకోవటం అనేది మంచిది కాదు. ఇక ఎదుటివారు చెప్పేటటువంటి మాటలను కూడా జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. తప్పితే ఎదుటివారు ఏదో తప్పు చెబుతున్నారనేటువంటి భావనతో వ్యవహరించకుండా మంచి చెడులను జాగ్రత్తగా విచక్షణగా మీరు ఆలోచన చేసి అనుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఎందుకంటే వ్యయస్థానంలో ఈ యొక్క తులారాశికి వ్యయస్థానమైనటువంటి కన్యారాశిలో ఏదైతే రాహుగ్రహం యొక్క సంచారం ఉంటుందో ఈ రాహుగ్రహం యొక్క సంచారం వ్యయస్థానంలో ఉండటం వలన ఆవేశిత పూరితమైనటువంటి నిర్ణయాలు తీసుకోవటం ద్వారా ప్రేమ వ్యవహారిక విషయాలు ఇబ్బందులు పడుతుంటాయి. కాబట్టి నిదానంగా, జాగ్రత్తగా, ప్రశాంతంగా వ్యవహరించేటటువంటి ప్రయత్నం చేస్తుండాలి. ఆ రకమైనటువంటి నిర్ణయాలు, ఆ రకమైనటువంటి వ్యవహారిక విషయాలు మీకు అనుకూలమవుతాయి తప్పితే ప్రతికూలం కాదు. కాబట్టి ఎంతైతే మీరు ప్రశాంతంగా ఉంటుంటారో, ఎంతైతే కోపానికి దూరంగా ఉంటుంటారో, ఆవేశానికి దూరంగా ఉంటూ ఉంటారు, అప్పుడు అన్ని విధాలుగా మీకు ప్రేమ సంబంధమైనటువంటి అంశాల్లో ఈ సంవత్సరం అనుకూలమైనటువంటి ఫలితాలను పొందే అవకాశాలు ఉంటుంటాయి. ఇక 2024వ సంవత్సరంలో ఈ తులారాశి వారి యొక్క ఆర్థిక విషయాలు మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఆర్థిక పరంగా 2024వ సంవత్సరం కాస్త ఇబ్బందులు కలుగుతాయని కూడా చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ 2024వ సంవత్సరంలో జనవరి నుండి ఏప్రిల్ వరకు కూడా గురుబలం యొక్క ప్రభావం చేత ఆర్థిక విషయాల్లో అనుకూలంగా ఉన్నప్పటికీ మే తర్వాత పరిస్థితుల్లో మార్పులు కనిపిస్తూ ఉంటాయి. ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కూడా చోటు చేసుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ ఆర్థికపరమైనటువంటి సమస్యలు, ఒత్తిళ్లు అవి ఆరోగ్యం పైన కూడా ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. కుటుంబ అవసరాల కోసం ధనాన్ని జాగ్రత్తగా కాపాడుకునే ప్రయత్నం చేయండి. దుబారాలకు, విలాసాలకు దూరంగా ఉండేటటువంటి ప్రయత్నం చేయండి. అనవసరమైనటువంటి ఖర్చులు పెట్టి భవిష్యత్తును అంధకారంలో నెట్టివేయకుండా మీకు మీరుగా కాస్త పరిమితులను, నియమాలను విధించుకొని ఆర్థికపరమైనటువంటి రక్షణను మీరు పొందేటటువంటి ప్రయత్నం చేస్తుండాలి. తప్పితే డబ్బు ఉంది కదా అని చెప్పేసి విచ్చలవిడిగా ఖర్చు చేస్తే ఆ తర్వాత మీకు అవసరమైనప్పుడు అది తీవ్రమైనటువంటి మనోవేదనకు దారితీసి ఆరోగ్యపరంగా కూడా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు చోటు చేసుకుంటూ ఉంటాయి. కాబట్టి అవసరానికి తగిన విధంగా ఆర్థికపరమైనటువంటి స్థితిగతులను మీరు మీకు అనుకూలంగా మార్చుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఇక కెరియర్ పరంగా మనం ఈ 2024వ సంవత్సరం కెరియర్ పరంగా ఆలోచన చేసినట్లయితే 2024వ సంవత్సరంలో తులారాశి వారి యొక్క కెరియర్ అనేది కాస్త సాధారణంగానే ఉండే పరిస్థితి కనిపిస్తుంది. చాలా వాటిల్లో ఎదురుచూపులు తప్పకపోవచ్చు. ఉపాధి అవకాశాలు దగ్గరికి వచ్చి కూడా చివరిలో ఆగిపోతూ ఉంటాయి. ఉద్యోగస్తులకు వేరువేరు రకాల ఒత్తిళ్లు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. దగ్గర వారే మోసం చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. దగ్గర వ్యక్తులే తప్పుదారి పట్టించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. తద్వారా అనేకమైనటువంటి సమస్యలు కూడా పెరుగుతూ ఉంటాయి. ఈ పని ఒత్తిడి వలన అనారోగ్య సంబంధమైనటువంటి ఇబ్బందులు కూడా ఏర్పడుతూ ఉంటాయి. నిరుద్యోగపరమైనటువంటి ఉద్యోగ ప్రయత్నాల్లో వేరువేరు రకాలుగా సమస్యలు కూడా పెరిగే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. కుటుంబ పరంగా, కెరియర్ పరంగా తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకోవటం అనేది మంచిది కాదు. ఇక కెరియర్ పరంగా ఈ సంవత్సరం 2024వ సంవత్సరంలో తులారాశి వారు అన్ని విధాలుగా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నం చేస్తూ ఉండాలి. అనవసరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవటం, తొందరపడి వ్యవహరించటం, ఆ తర్వాత విలువైనటువంటి కాలాన్ని వృధా చేసుకోవటం అనేది
చాలా చాలా నష్టాన్ని కలుగచేస్తుంది. కాబట్టి చాలా ఆవేశితపూరితమైనటువంటి నిర్ణయాలు తీసుకోకుండా ఆలోచించి పనిచేయటం ప్రారంభించండి. కాస్త సమస్యలు కూడా తగ్గేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక ఆరోగ్యపరంగా చూసినట్లయితే తులారాశి వాళ్లకు 2024వ సంవత్సరంలో ఆరోగ్యపరంగా సాధారణంగా ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అష్టమ స్థానంలో గురుగ్రహం యొక్క సంచారం ఏదైతే ఉంటుందో ఈ సంచారం వలన చికాకులు పెరుగుతూ ఉంటాయి. అనారోగ్య సంబంధమైనటువంటి బాధలు పెరుగుతూ ఉంటాయి. చిన్న చిన్న అనారోగ్యాలే పెద్దవిగా మారిపోతూ ఉంటాయి. కాబట్టి ఈ 2024వ సంవత్సరంలో తులారాశి వారు ఆరోగ్యపరంగా ఖచ్చితమైనటువంటి నియమాలను ఏర్పాటు చేసుకుని క్రమశిక్షణతో కూడినటువంటి జీవితాన్ని ముందుకు తీసుకువెళ్తూ ఉండాలి. అలా చేయనట్లయితే అనేకమైనటువంటి అనారోగ్య సమస్యలు కూడా ఇబ్బంది పడుతూ ఉంటాయి. వేరు రూపాలలో కుటుంబ పరంగా, వ్యక్తిగతంగా, వ్యవహారిక పరంగా ఈ అనారోగ్య సమస్యలు ప్రభావాన్ని చూపించి ఇబ్బందులు పెరిగేటటువంటి విధంగా చేస్తూ ఉంటుంది. 2024వ సంవత్సరంలో ఈ తులారాశి వాళ్లకు జనవరి నుండి ఏప్రిల్ వరకు కూడా ఆరోగ్యపరంగా కొంత అనుకూలంగా ఉంటుంది. మే తర్వాత మాత్రం ఇబ్బందులు పెరిగేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి అష్టమ గురుగ్రహం యొక్క దోషములు ఖచ్చితంగా మీరు తొలగించుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఈ 2024వ సంవత్సరంలో అన్ని రకాల యొక్క గ్రహాల యొక్క సంచారాలు కావచ్చు, వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, కుటుంబ పరంగా, ఆరోగ్యపరంగా, ఆర్థికంగా ఇలా అనేక రకమైనటువంటి వ్యవహారిక విషయాల్లో గోచార ఫలాలు జాగ్రత్తగా గమనించినప్పుడు ఈ సంవత్సరం మీరు ఖచ్చితంగా అష్టమ గురుగ్రహం యొక్క దోషాన్ని ఖచ్చితంగా తొలగించుకుంటూ ఉండాలి. కాబట్టి మేధా దక్షిణామూర్తి స్వామి వారి యొక్క ఆరాధన చేసుకోవటం అనేది చాలా చాలా మంచిది. అలాగే గురుస్తోత్ర పారాయణం చేసుకోవాలి. గురువారం నాడు నవగ్రహ ఆలయ దేవాలయానికి వెళ్ళటం, గురుగ్రహానికి ప్రదక్షిణ చేయటం, గురుగ్రహం యొక్క దీపారాధన చేసి స్వామివారికి గన్నేరు పుష్పాలతో అర్చించేటటువంటి ప్రయత్నం చేయండి. పసుపు రంగులో ఉన్నటువంటి వస్త్రాలను సేకరించి పేదవారికి దానం చేస్తూ ఉండండి. అలాగే గోసేవ కూడా చేసుకుంటూ ఉండటం ద్వారా ఈ గురుగ్రహం యొక్క ఇబ్బందులు తొలగించుకునే అవకాశం ఏర్పడుతుంది. అలాగే తీపి వంటకాలను చేయించి లేదా తీపి పదార్థాలను కొనుగోలు చేసుకుని దానం చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి. అలాగే నానబెట్టినటువంటి శనగలను మీరు దేవాలయాల్లో ప్రసాదంగా పంచిపెట్టడం ద్వారా అనేక రకమైనటువంటి శుభాలు కూడా పొందేటటువంటి అవకాశాలు ఉంటుంటాయి. ఈ గురుగ్రహం యొక్క అనుకూలతను ఎంతైతే మీరు తొందరగా పొందగలుగుతూ ఉంటారో అంత తొందరగా సమస్యల నుండి బయటపడేటటువంటి అవకాశాలు ఉంటూ ఉంటాయి. ఈ సంవత్సరం ఈ 2024వ సంవత్సరంలో ఒదిగి ఉండేటటువంటి లక్షణాన్ని అలవర్చుకోవాలి. తొందరపడకూడదు, ఆవేశితపూరితమైనటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు, అనాలోచితంగా వ్యవహరించకూడదు, ఎవరిని కూడా తొందరగా నమ్మకూడదు, ఎవరిని కూడా చులకన చేసి మాట్లాడకుండా ఉండకుండా మీ యొక్క కుటుంబ పరంగా, ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా, ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా క్రమశిక్షణతో కనుక మీరు వ్యవహరించినట్లయితే అనేకమైనటువంటి శుభాలు పొందే సందర్భాలు ఉంటుంటాయి. ఇవి ఈ 2024వ సంవత్సరానికి కాను తులారాశి వారి యొక్క గోచార ఫలాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. అంతేకాకుండా ఈ తులారాశికి చెందినటువంటి వ్యక్తుల యొక్క తమ యొక్క ఈ 2024వ సంవత్సరానికి సంబంధించినటువంటి ఇంకా అనేక రకములైనటువంటి సమస్యలు కూడా ఉండే అవకాశాలు ఉంటుంటాయి. కాబట్టి మీకున్నటువంటి ఏవైనా అనుమానాలు కనుక నివృత్తి చేసుకునదలిచినట్లయితే మీ యొక్క ఆలోచనలను కమెంట్ల రూపంలో పంచుకునే ప్రయత్నం చేయండి. వాటికి నేను ఆన్సర్ చేస్తాను. మరిన్ని మంచి వీడియోలతో ఇంకొక సందర్భంలో కలుసుకుందాం. స్వస్తి.